to this concept. Okay, cool. So, so last class ఏం చెప్పాను అన్నది ఒకసారి చెప్పాను నాన్న. క్రియేట్ టేబుల్ డిఎంఎల్ చెప్పారన్న. ఓకే, సో మనకి ఇప్పుడు టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసు, అందులో డేటాని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో తెలుసు, ఎలా అప్డేట్ చేయాలో తెలుసు, ఎలా డిలీట్ చేయాలో కూడా క్లారిటీ వచ్చేసింది కదా. రైట్, వచ్చిందా రాలేదా? ఎస్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పోస్ట్ గ్రెస్ సీక్వెల్ ఒకసారి ఓపెన్ చేయండి. పోస్ట్ గ్రెస్ సీక్వెల్, ఓకే, W3 స్కూల్స్. ఓకే, సో ఇందులోకి వెళ్ళిన తర్వాత మనం ఇప్పటి వరకు ఇవన్నీ అయిపోయినాయి కదా. డ్రాప్ టేబుల్, డిలీట్, డ్రాప్ కాలం, ఆల్టర్ కాలం, అప్డేట్, యాడ్ కాలం. సో డేటాబేసెస్ గురించి క్లారిటీ వచ్చేసింది. అంటే ఈ పార్ట్ అయిపోయింది అండ్ ఈ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఆపరేషన్స్ అంటే ఆల్రెడీ మన దగ్గర టేబుల్ ఉంది, అందులో డేటా ఉంది. సో దాని మీద మనం ఆపరేషన్స్ చేయాల్సి ఉంటుంది యాజ్ ఏ డేటా అనలిస్ట్ ఆర్ డేటా సైంటిస్ట్ ఆర్ ఎల్స్ యాజ్ ఎ డేటా యూజర్. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం డేటా మీద ఆపరేషన్స్ చేయడానికి ఎక్కువగా వర్క్ ఉంటుంది అన్నట్టు. సో దానికోసం మనం యూజ్ చేయాల్సిన సింటాక్స్ ఇంకో ఇక్కడ ఉన్నాయి. ఈ పైథాన్ సీక్వెల్ ఆపరేటర్స్, సెలెక్ట్ కమాండ్స్, వేర్ క్లాజ్, ఆర్డర్ బై, లిమిట్స్, మిన్ మ్యాక్స్, కౌంట్, సమ్ యావరేజ్, లైక్, ఇవన్నీ మనకి యూజ్ అవుతూ ఉంటాయి. జాయిన్స్, ఒక గ్రూప్ బై, హ్యావింగ్, ఎగ్జిట్స్. అట్లీస్ట్ మనకి ఇక్కడ ఉన్న ఈ ఈ సింటాక్స్ ఉన్నాయి కదా, పోస్ట్ సీక్వెల్ సింటాక్స్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు వస్తే, ఇవన్నీ మనం ఎలా యూజ్ చేయాలో తెలిస్తే, సో మనకి కాన్సెప్ట్ మొత్తం సీక్వెల్ మీద ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అయినా మనం చేయగలుగుతాం. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద ఆపరేటర్స్. సో మీకు ఆల్రెడీ పైథాన్లో ఆపరేటర్స్ గురించి క్లారిటీ ఉంది కదా. సో చెప్పండి, పైథాన్లో ఆపరేటర్స్ అంటే మనం అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషన్ ఆపరేటర్స్ ఇవన్నీ చూసినాం కదా. సో అయితే ఇక్కడ ఆపరేటర్స్ వచ్చేసరికి, సో వీ కెన్ ఆపరేట్ విత్ డిఫరెంట్ ఆపరేటర్స్ ఇన్ అ వేర్ క్లాస్. ఎక్స్పెషల్గా మనం ఈ ఈ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆపరేటర్స్ అన్ని మనం మేజర్గా వేర్ క్లాజెస్కి యూజ్ చేస్తాం. అంటే కండిషన్స్ కోసం, కండిషన్స్ క్రియేట్ చేయడం కోసం వేర్ క్లాస్ తర్వాత యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట మనం ఈ ఆపరేటర్స్ని. అర్థమవుతుందని చెప్పిన పాయింట్స్. మనకి ఇక్కడ వేర్ క్లాజ్ అని ఒకటి ఉంటుంది. అది ఎందుకు యూజ్ అవుతుంది అన్నది నిన్న మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినా కదా మీకు. ఏదన్నా డేటాని మనం డిలీట్ చేసేటప్పుడు ఒక స్పెసిఫిక్ థింగ్ని మాత్రమే మనం డిలీట్ చేయాలి. అంటే స్పెసిఫిక్ కండిషన్స్ని మీట్ అయిన వాటిని మాత్రమే మనం డిలీట్ చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా సరే, సో మనం వేర్ క్లాజ్ అనేది జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో వేర్ క్లాజ్ మనం యూజ్ చేసేటప్పుడు ఆ వేర్ క్లాజ్కి ఈ ఆపరేటర్స్ అనేవి సపోర్ట్ చేస్తూ ఉంటాయి అనమాట, కండిషన్స్ని క్రియేట్ చేయడం కోసం. సో మనం సింగిల్ సింగిల్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తే దాని మీనింగ్ ఏంటంటే ఈక్వల్ టు అన్నమాట. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా, రైట్ సైడ్ ఉన్న డేటా సేమా కాదా అన్నది కంపేర్ చేసుకోవడం కోసం మనం యూజ్ చేస్తాం. ఒకవేళ ఆ, ఒకవేళ మనకి ఆ, ఒక కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ అవుతుంది అన్నట్టు అట్లా. సో లెస్ దెన్ అంటే మీకు తెలిసిన ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ డేటా స్మాలర్ దాన్ ఉంటే సో కండిషన్ మీట్ అయినట్టు. గ్రేటర్ దాన్, ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టుని మనం ఈధర్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ కాంబినేషన్తో యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ సింబల్ తో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి రిలేషనల్ ఆపరేటర్స్ గురించి మనం నేర్చుకున్నప్పుడు మనకు ఆల్రెడీ పైథాన్లో తెలుసు కదా. సో అవే ఇక్కడ కూడా మనం యూజ్ చేసుకుంటాం అన్నట్టు. ఇవన్నీ ఎందుకు, కండిషన్స్ ని క్రియేట్ చేసుకోవడం కోసం. అలా కాకుండా అసలు లైక్ కమాండ్ అని ఒకటి ఉంది. లైక్ ఎందుకంటే చెక్ ఇఫ్ ఏ వాల్యూ మ్యాచెస్ సమ్ పర్టికులర్ ప్యాటర్న్. మీకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ చెప్పిన కదా పైథాన్లో. సో ఒక పర్టికులర్ ప్యాటర్న్ మ్యాచ్ అవడం కోసం యూజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, దానికోసం మనం లైక్ కమాండ్ అనేది యూజ్ చేసుకుంటా ఉంటాం. అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్స్? ఎస్ సార్. సార్. ఓకే, సో ఐ లైక్ అంటే
So check if a value matches a pattern in a case insensitive, కేస్ సెన్సిటివ్ ఆర్ కేస్ ఇన్సెంటివ్. ఓకే, ఇవన్నీ మనం ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు చూద్దాం. అండ్ ఆపరేటర్ అంటే ఏం చేసేది, లెఫ్ట్ సైడ్ కండిషన్ అంటే రెండు కండిషన్స్ ని కంబైన్ చేయడం కోసం మనం అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఇది లాజికల్ అండ్, మన పైథాన్ లో లాజికల్ అండ్ కూడా చూసినాం కదా. సో లెఫ్ట్ సైడ్ కండిషన్ ట్రూ అయితేనే రైట్ సైడ్ డేటాకి చెక్ చేసుకుంటుందని మనం పైథాన్ లో డిస్కస్ చేసినాం కదా. ఇక్కడ కూడా అంతే అన్నమాట. సో లెఫ్ట్ సైడ్ కండిషన్, రైట్ సైడ్ కండిషన్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కూడా ట్రూ అయితేనే మనకి అవుట్పుట్ అనేది అండ్ ఆపరేటర్ ట్రూ అవుతుంది. ఏదన్నా ఒక కండిషన్ ఫాల్స్ అయితే ఎంటైర్ ఎంటైర్ అండ్ ఆపరేటర్ కెన్ బి రిటర్న్స్ ది ఫాల్స్. ఓకే, ఆర్ ఆపరేటర్కి వచ్చేసరికి ఎనీ వన్ ఆఫ్ ద కండిషన్, లెఫ్ట్ సైడ్ ఒక కండిషన్, ఆర్ కి లెఫ్ట్ సైడ్ ఒక కండిషన్ ఉంటుంది, ఆర్ కి రైట్ సైడ్ కూడా ఒక కండిషన్ ఉంటుంది. ఈ రెండు కండిషన్స్ లో ఏదన్నా ఒకటి మ్యాచ్ అయితే మాత్రమే, ఒకటి ఒకటి సాటిస్ఫై అయినా సరే, ఒక కండిషన్ ట్రూ అయినా సరే మనకి ఎంటైర్ ఆర్ అనేది ట్రూ చేసిద్ది అనమాట. మనకి పైథాన్ లో మ్యూట్ 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 ఎవ్రీ వన్ ప్లీజ్ మ్యూట్. యా, ఓకే. సో మనం పైథాన్ లో మెంబర్షిప్ ఆపరేటర్ చూసినాం కదా. ఒక పర్టికులర్ గ్రూప్ లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ అనేది, ఒక పర్టికులర్ గ్రూప్ లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఉందా లేదు అన్నది చెక్ చేసుకోవడం కోసం. చెక్ ఏ వాల్యూ బిట్వీన్ ఇన్ ద రేంజ్ ఆఫ్ వాల్యూస్. మన దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లో మనం ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ అనేది ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటున్నాం. మెంబరా కాదా అన్నది చెక్ చేసుకోవడం కోసం వీ కెన్ యూజ్ ది ఇన్ కమాండ్. ఓకే, మీరు ఈ కమాండ్స్ అన్ని మీరు ఒకసారి రాసుకున్నానా. బిట్వీన్ అంటే ఏంటంటే మీ దగ్గర ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ లో ఎక్కడో ఒక మధ్యలో ఉండాలన్నమాట, ఈ రెండింటి మధ్యలో ఉండాలన్నది మీనింగ్ బిట్వీన్. ఈజ్ నల్ అంటే సో ఒక పర్టికులర్ ఎలిమెంట్ అనేది నల్లా కాదా అన్నది చెక్ చేసుకోవడం కోసం. నాట్ అన్నప్పుడు మేక్స్ ద నెగిటివ్ రిజల్ట్. మనం ఒకవేళ నాట్ లైక్ నాట్ ఇన్ నాట్ బిట్వీన్ అంటే ఈ ఈ వీటికి అప్లై చేస్తూ ఉంటాం. నాట్ అన్నది నాట్ ఇన్ నాట్ బిట్వీన్ నాట్ నల్ వీటికి అప్లై చేస్తూ ఉంటాం. వీటికి అప్లై చేసినప్పుడు ఏమైందంటే ఒకవేళ నల్ కాదు. ఓకే, నల్ నాట్ నల్ అంటే నాట్ ఇన్ నాట్ లైక్ అట్లా. నాట్ లైక్ అంటే మనకి ఇప్పుడు పర్టికులర్ ఎలిమెంట్ అనేది మ్యాచ్ అవ్వలేదు. ఓకే, ఇది ఇది రిటర్న్ ట్రూ చేసింది. చేసిన తర్వాత మనం నాట్ అప్లై చేసినాం అనుకోండి, ఓవరాల్ గా మనకి ఫాల్స్ అనేది వచ్చింది అన్నట్టు. ఓకే, ఒకసారి ఈ కమాండ్స్ అన్నిటిని పైథాన్ సారీ పోస్ట్గ్రెస్ ఈక్వల్ ఆపరేటర్స్ ఇన్ వేర్ క్లాజ్ అని పెట్టేసి ఈ ఆపరేటర్స్ నేమ్స్ అన్నిటిని నోట్స్ లో రాసుకున్నాను ఒక 2 minutes లో. ఇవి ఈక్వల్ ఇవన్నీ మనం అప్లై చేద్దాం. వేర్ క్లాజెస్ ని మనం ఎంత బాగా యూజ్ చేస్తే మనకు అంత అండర్స్టాండింగ్ వచ్చింది అనమాట ఈ ఆపరేటర్స్ మీద. ఈ ఆపరేటర్స్ మీద మీకు ఒక క్లారిటీ రావాలి, ఒక ఫ్లెక్సిబిలిటీ కావాలి అనుకున్నప్పుడు దెన్ మనం వేర్ క్లాస్ ని ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటే మనకి ఈ ఆపరేటర్స్ ని ఎక్కువగా యూజ్ చేయగలుగుతాం. ఓకే, అయిపోయిందా. సో ఈ వేర్ క్లాజ్ అనేది నాట్ ఓన్లీ అప్డేట్ ఫర్ డిలీట్, ఇట్ కెన్ హెల్ప్ యూ వెన్ యూ వాంట్ రిట్రీవ్ సమ్ స్పెసిఫిక్ రికార్డ్స్. మనం కొన్ని స్పెసిఫిక్ రికార్డ్స్ మాత్రమే రిట్రీవ్ చేసుకోవాలి. If you want to retrieve some specific portion of the information from your table, then we can apply the where clause on top of the select also. ఓకే, ఇక్కడ మీకు డీటెయిల్డ్ గా ఏ ఆపరేటర్ ఏం చేస్తుంది అన్నది క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేసింది చూడండి. సో ఆపరేటర్ ఇట్ కుడ్ హెల్ప్ యూ
when you want to return all the records where the column is equal to specific value. దీని మీనింగ్ ఏంటంటే మనం అన్ని కాలమ్స్ ని యాక్సెస్ చేస్తున్నాం ఫ్రమ్ దిస్ పర్టికులర్ టేబుల్. ఓకే, ఎప్పుడైతే బ్రాండ్ అనే ఒక కాలం ఉంటుంది అనమాట, ఆ బ్రాండ్ కాలం లో వోల్వో అనే ఒక వాల్యూ, అంటే వోల్వో బ్రాండ్ ఉన్న కార్స్ ని మాత్రమే మనం రిట్రీవ్ చేస్తున్నాం. సో ఇట్లా అప్లై చేసుకోవచ్చు అన్నట్టు, వేర్ ఫాలోడ్ బై ది కండిషన్. ఇది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండేది కాలం నేమో, రైట్ సైడ్ ఉండేది వాల్యూ. సో ఈ పర్టికులర్ కాలంలో ఈ పర్టికులర్ వాల్యూస్ మ్యాచ్ అయిన రికార్డ్స్ అన్ని రికార్డ్స్ ఆ రికార్డ్స్ కి సంబంధించిన అన్ని కాలమ్స్ ను కూడా మనం యాక్సెస్ చేస్తున్నట్టు. ఓకే, దీనివల్ల యూజ్ అలా ఉంటది. సో లెస్ దెన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఆ బ్రాండ్ అనేది ఒక పర్టికులర్ కార్స్ లో, ఆ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనం ఇయర్ 1975 కన్నా ముందున్న కార్స్ అన్ని కావాలి నాకు అనుకున్నప్పుడు, వీఆర్ గోయింగ్ టు బి రిటర్న్ ఆల్ ద రికార్డ్స్ వేర్ ద ఇయర్ ఈజ్ లెస్ దాన్ ది 1975. సో ఇయర్ ఈజ్ లెస్ దాన్ ది 1975 కాబట్టి ఇయర్ లెస్ దాన్ 1975 ఈ కండిషన్ మనం వేర్ క్లాస్ కి అప్లై చేస్తున్నాం. ఎక్కడైతే ఈ కండిషన్ మ్యాచ్ అవుతుందో ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా మనం రిటర్న్ చేస్తున్నాం. ఎక్కడ నుండి రిటర్న్ చేస్తున్నాం? ఫ్రమ్ ద కార్స్ టేబుల్ నుండి. ఓకే, అట్లనే గ్రేటర్ దెన్ ఆపరేటర్. సో వీ వాంట్ రిటర్న్ ఆల్ ద రికార్డ్స్ వేర్ ద ఇయర్ ఈస్ గ్రేటర్ దాన్ ది 1975. అప్పుడు మనం ఏం చేయాలి? కాలం నేమ్ గ్రేటర్ దెన్ సింబల్ ఆ యొక్క వాల్యూ ఇచ్చేసి ఈ కండిషన్ మీట్ అయిన అన్ని రికార్డ్స్ ఈ పర్టికులర్ టేబుల్ నుండి మనం రిటర్న్ చేస్తున్నట్టు. అర్థమవుతుందా? అది గ్రేటర్ దెన్ వల్ల యూజ్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఈదర్ మన ఇక్కడ దీనికి మీనింగ్, దీనికి డిఫరెన్స్ ఏంటంటే 1975 ఉన్న రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్సెస్ చేయదు. ఎందుకంటే 1975 కన్నా తక్కువ, అంటే 1975 ని కూడా మనం యాక్సెస్ చేయం. కానీ ఇక్కడ ఈక్వల్ టు అప్లై చేసినప్పుడు ఫ్రమ్ ది 1975 కన్నా తక్కువ, 1975 కన్నా తక్కువ ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకే, సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా సేమ్ యూస్ఫుల్ అనమాట. 1975 కన్నా ఎక్కువ 1975 ఆర్ 1975 కన్నా ఎక్కువ ఉండే రికార్డ్స్ అన్నిటినీ మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. నాట్ ఈక్వల్ టు, సో నాట్ ఈక్వల్ టు ని మనం ఈ విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైతే బ్రాండ్ అనేవి వోల్వో కాకుండా ఎనీ అదర్ నాట్ వోల్వో కాకుండా ఏ బ్రాండ్ ఉన్నా సరే అన్ని రికార్డ్స్ నేను యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, సో వీ కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ సింబల్స్. ఓకే, ఈవెన్ మనం నాట్ ఈక్వల్ టు సింబల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో లైక్ అంటే ఏంటంటే మనం అన్నిటిని మనం స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్గా మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మీకు తెలుసుంటే, ప్యాటర్న్స్ మీకు తెలుసుంటే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. ద లైక్ ఆపరేటర్ విచ్ ఈస్ యూజ్డ్ వెన్ యూ వాంట్ టు రిటర్న్ ఆల్ ద రికార్డ్స్ వెర్ ద కాలమ్ ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ ప్యాటర్న్. అంటే ఈ ఈ పర్టికులర్ కాలం అనేది ఈ పర్టికులర్ ప్యాటర్న్, మనం ఇక్కడ ప్యాటర్న్ ఇస్తాం, ఈ ప్యాటర్న్ మ్యాచ్ అయిన అన్ని రికార్డ్స్ ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. అంటే ఈ మోడల్ అనేది ఎంతో స్టార్ట్ అవ్వాలి. మోడల్ ఏ మోడల్ అయినా సరే ఎంతో స్టార్ట్ అయిన మోడల్స్ అన్ని కార్డ్స్ ని మనం యాక్సెస్ చేసుకుంటున్నట్టు దీని మీనింగ్. ఒకసారి చూడండి, లైక్ ఆపరేటర్ విచ్ ఈస్ యూజ్డ్ టు when you want to return all the records where the column is equal to specified pattern. The pattern can be absolute value like Volvo with a wildcard that has the special meaning for it. So there are two wildcard used for conjunctions with the like operator. The first one is percentile symbol. ఈ పర్సంటైల్ సింబల్ ఏం చేసిందంటే, ద పర్సంటైల్ సైన్ ఏం చేసిందంటే విచ్ ఈస్ రిప్రజెంటింగ్ ద 0, 1 ఆర్ మల్టిపుల్ క్యారెక్టర్స్. ఓకే, అండ్ అండర్ స్కోర్ ఉంది కదా, ద అండర్ స్కోర్ సైన్ రిప్రజెంట్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్. ఇప్పుడు మనం పైథాన్ లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసినప్పుడు కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఎలా అయితే యూజ్ చేసుకుంటున్నామో, ఎలా అయితే నేర్చుకున్నామో, ఇక్కడ కూడా అలానే పర్సంటైల్ సింబల్ వల్ల యూజ్ ఏంటంటే, సో అది 0 క్యారెక్టర్ రిప్రజెంటింగ్ ద 0 క్యారెక్టర్స్ ఆర్ ఎల్స్ 1 క్యారెక్టర్ ఆర్ మల్టిపుల్ క్యారెక్టర్స్. ఇట్ డజంట్ మీన్ దట్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియవు. ఎం తర్వాత 0 క్యారెక్టర్స్ ఉండొచ్చు, లేదా ఎం తర్వాత 1 క్యారెక్టర్ అని ఉండొచ్చు, ఎం తర్వాత అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. కానీ ఎంతో స్టార్ట్ మనం ఎం ఇచ్చినాం కాబట్టి స్టార్టింగ్ క్యారెక్టర్ ఎం తర్వాత ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు. అది మీనింగ్. అట్లా కాకుండా అండర్ స్కోర్ రిప్రజెంటింగ్ ఓన్లీ 1 సింగిల్ క్యారెక్టర్ అంటే బ్రాండ్ వచ్చేసరికి 2 క్యారెక్టర్స్ ఉండాలి, అండ్ దట్టు ఎంతో స్టార్ట్ అవ్వాలనుకున్నప్పుడు మనం సింపుల్ గా ఎం అండర్ స్కోర్ అని ఇచ్చినాం అనుకోండి, మనకు 2
బ్రాండ్ వచ్చేసరికి 2 క్యారెక్టర్స్ ఉన్న బ్రాండ్స్ దట్ ఎంతో స్టార్ట్ అయ్యే వాటిని మాత్రమే మనం యాక్సెస్ చేసుకుంటున్నాం అన్నట్టు. ఎప్పుడు యూజ్ చేసినప్పుడు అండర్ స్కోర్ యూజ్ చేసినప్పుడు. అదే పర్సంటేజ్ యూజ్ చేస్తే సో ఎంతో స్టార్ట్ అయ్యే ప్రతి మోడల్ యొక్క కార్స్ ని మనం రిటర్న్ చేస్తున్నాం. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్న పాయింట్స్ ఇవి? వీటిని సార్. జస్ట్ మీరు ఎగ్జిక్యూషన్ చేయాలంటే మీరు పోస్టర్ సీక్వెల్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రన్ ఎగ్జాంపుల్ ఉంటుంది. రన్ ఎగ్జాంపుల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు కమాండ్, ఎందుకంటే ఆల్రెడీ టేబుల్ కార్స్ టేబుల్ అనేది ఉంటుంది. మీకు ఒకవేళ కావాలి అనుకున్నప్పుడు అసలు ఈ కార్స్ టేబుల్ ఏమి ఉంది ఏంటి, గెట్ యువర్ ఓన్ సీక్వెల్ సర్వర్ అంటే మనకి క్రియేట్ అవుతుంది. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే రన్ చేసుకుంటాం, అవుట్పుట్ వచ్చేసిద్ది. అర్థమైందా? రన్ ఎగ్జాంపుల్ ఉంది, రన్ చేసుకోవచ్చు. అన్లైక్ హైలైక్ అంటే ఇన్ కేస్ సెన్సిటివ్. సో రిటర్న్ ఆల్ రికార్డ్స్ వేర్ ద మోడల్ స్టార్ట్స్ విత్ ఎం. సేమ్ లైక్ ఆపరేట్ బట్ అన్లైక్ ఇస్ అ ఇన్ కేస్ సెన్సిటివ్. సో కమింగ్ టు దట్ లాగ్ అండ్ ఆపరేటర్. ఇక్కడ చూడండి, అండ్ ఆపరేటర్ కి ఖచ్చితంగా మనకు 2 కండిషన్స్ ఉన్నాయి. ఇదొక కండిషను, ఇదొక కండిషను. ఈ 2 కండిషన్స్ ని సాటిస్ఫై అయ్యే రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ రికార్డ్స్ అంటే బ్రాండ్ వచ్చేసి వోల్వో ఉండాలి. అండ్ వోల్వోలో కూడా 1968 కన్నా 1968 లో ఉన్న వోల్వో బ్రాండ్స్ మాత్రం యాక్సెస్ చేసుకోవాలి. ఇంకా రిటర్న్ ఆల్ ద రికార్డ్స్ వేర్ ద బ్రాండ్ ఈజ్ వోల్వో అండ్ ఇయర్ ఈజ్ 1968 లో ఉన్న వోల్వో బ్రాండ్స్ మాత్రమే మనం యాక్సెస్ చేసుకోవడం కోసం ఈ పర్టికులర్ ఈ స్టేట్మెంట్ ని యూజ్ చేసుకున్నాం అన్నట్టు. ఇక్కడ మనకి ఏమైతుంది, ఇక్కడ 2 కండిషన్స్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ ప్రతిసారి మనం వేర్ క్లాజ్ యూజ్ చేసుకుంటున్నాం. అండ్ ఆర్ ఆపరేటర్ వచ్చేసరికి సో ఐదర్ మనం ఏమంటున్నాం అంటే ఐ వాంట్ రిటర్న్ ఆల్ ద కార్స్, ఈదర్ బ్రాండ్ వోల్వో అని ఉండాలి, లేకపోతే బ్రాండ్ అనేది వోల్వో అని ఉండాలి, లేకపోతే అట్లీస్ట్ ఇయర్ అనేది 1975 అన్న ఉండాలి. అంటే ఏ బ్రాండ్ అయినా ఉండొచ్చు, వోల్వోనే ఉండాలని రూల్ ఏం లేదు. ఈదర్ వోల్వో అని ఉండాలి, లేకపోతే ఏ బ్రాండ్ లో అయినా సరే 1975 తో మ్యాచ్ అయ్యే ఏ బ్రాండ్ అయినా నాకేం ప్రాబ్లం లేదు. ఎనీ అదర్ బ్రాండ్ ఇట్ మైట్ బి 1975. ఓకే, ఆర్ ఎల్స్ ఒకవేళ వోల్వోలో 1975 లేకపోతే అట్లీస్ట్ వోల్వో ఉన్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్ ఇది? ఇక్కడ మనం స్పెసిఫై చేస్తున్నాం, వీఆర్ గోయింగ్ టు రిటర్న్ ది ఈదర్ వోల్వో బ్రాండ్స్ అన్న రిటర్న్ చేయాలి, ఆర్ ఎల్స్ వోల్వోలో మ్యాచ్ అవ్వకపోతే అట్లీస్ట్ ఇయర్ వచ్చేసి 1975 తో మ్యాచ్ అయ్యే బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నా మనం రిటర్న్ చేయాలి. సో అది దీని యొక్క మీనింగ్. ఇన్ ఆపరేటర్ అప్లై చేసినప్పుడు ఇక్కడ మనకు గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఈ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్స్ ని మాత్రమే మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకే, ఈదర్ వోల్వో కానీ ఫోర్డ్ కానీ లైక్ మెర్సిడెస్ కానీ వీటిని మాత్రమే, ఈ 3 బ్రాండ్స్ మాత్రం వీఆర్ గోయింగ్ టు రిటర్న్ ది ఆల్ ద బ్రాండ్స్ ప్రజెంట్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ ఈ ఈ లిస్ట్ లో ఉన్న వాటన్నిటిని యాక్సెస్ చేసుకుంటున్నాడు. బిట్వీన్ అంది ఏంటంటే ఇప్పుడు 1970కి 1980కి మధ్యలో ఉన్న అన్ని అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఉంటుంది కదా, 1970 1980, ఈ రెండింటి మధ్యలో ఉన్న అన్ని బ్రాండ్స్ ని అండ్ అన్ని రికార్డ్స్ ని ఫ్రమ్ ద కార్ టేబుల్ నుండి మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. రిటర్న్ ఆల్ ద రికార్డ్స్ వేర్ ద ఇయర్ ఈజ్ బిట్వీన్ ద 1970 అండ్ 1980. ఈ రెండింటి మధ్యలో 1970 1980 కాదు, 1970 1971 1972 1973 అట్లా 1980 వరకు ఈ రెండింటి మధ్యలో ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. చూడండి, ద బిట్వీన్ ఆపరేటర్ ఇంక్లూడ్స్ ఫ్రమ్ ది 2 వాల్యూస్, అంటే ఇక్కడ నుండి ఇది ఫ్రమ్ వాల్యూ, ఇది 2 వాల్యూ, ఈ రెండింటి మధ్య మీనింగ్ అనమాట. మీనింగ్ దట్ అబౌవ్ ఎగ్జాంపుల్ ద రిజల్ట్స్ విల్ బి రిటర్న్ కార్ బ్రాండ్స్ ఇన్ 1970 అండ్ 1980 యాజ్ వెల్. అంటే 1970 98 కూడా యాక్సెస్ చేసింది, 1971 1972 1973 ఇట్లా 1979 కూడా యాక్సెస్ చేసేసింది. అర్థమైందా? బిట్వీన్ కి మీనింగ్ అర్థమైందా నానా? సో ఇక్కడ బిట్వీన్ అప్లై చేసినప్పుడు ఫ్రమ్ ఉండాలి అండ్ టూ వాల్యూ, ఫ్రమ్ వాల్యూ ఉండాలి, 2 వాల్యూ ఉండాలి. ఈ రెండింటిని మనం అండ్తో మేనేజ్ చేసుకుంటున్నాం.
అర్థమైందా? ఈజ్ నల్ అన్న ఆపరేటర్ ఏం చేస్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్టికులర్ కాలంలో నల్ వాల్యూస్ మ్యాచ్ అయిన రికార్డ్స్ అన్నిటిని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. అంటే మోడల్ని మనం ఇవ్వటం మర్చిపోయినాం, మోడల్ వాల్యూని మనం ఇవ్వటం మర్చిపోయినాం. ఓకే, ఏ కార్స్ కి నువ్వు మోడల్ ఇవ్వలేదు, నాకు ఆ డీటెయిల్ కావాలి, ఆ డేటా కావాలి అనుకుంటే ఈజ్ నల్ అని అప్లై చేసుకోవచ్చు. ఈజ్ నల్ అప్లై చేస్తే ఎక్కడైతే మోడల్ యొక్క కాలం వచ్చేసి నల్ ఉంటుందో వాటి రికార్డ్స్ అన్నిటిని కూడా మనం యాక్సెస్ చేసుకుంటున్నట్టు. ఓకే, సో నాట్ అప్లై ఏం చేసిందంటే ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కండిషన్స్ అంటే ఇట్లా బీతో స్టార్ట్ అయ్యేవి కాకోకుండా మిగతా ఏదైనా సరే ఐ వాంట్ ఇట్ అన్నట్టు మీనింగ్. ఓకే, నాట్ తో స్టార్ట్ అయింది అనుకో ఏమవుతుంది, రిటర్న్ ద ఆల్ ద రికార్డ్స్ వేర్ ద బ్రాండ్ డస్ నాట్ స్టార్ట్ విత్ ద క్యాపిటల్ బి. ఓకే, క్యాపిటల్ బితో స్టార్ట్ అవ్వకోకుండా ఉండే ప్రతి బ్రాండ్ ని నేను యాక్సెస్ చేసుకుంటున్నా. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది కేస్ సెన్సిటివ్. నాట్ అన్లైక్, సో ఇక్కడ ఏం చేసిన రిటర్న్ ద ఆల్ ద రికార్డ్స్ వేర్ ద బ్రాండ్ డస్ నాట్ స్టార్ట్ విత్ స్మాల్ బి అన్నమాట. కేస్ ఇన్సెంటివ్స్ స్మాల్ తో స్టార్ట్ అవ్వకోకుండా ఉండే ప్రతి దాన్ని కూడా మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకే, అండ్ నాట్ ఇన్ అంటే బ్రాండ్స్ ఈ మూడు కాకుండా మిగతా బ్రాండ్స్ ఏ వాటినైనా సరే నేను యాక్సెస్ చేసుకోవాలి. నాట్ అప్లై చేస్తాను. నాట్ ఇన్, నాట్ బిట్వీన్ అంటే 1970 1980 ఈ రెండింటి మధ్యలో కాకుండా లెస్ దెన్ 1970 అండ్ గ్రేటర్ దెన్ 1980 ఆ డేటా రేంజ్ ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. బిఫోర్ 1970 అండ్ ఆఫ్టర్ 1980 రికార్డ్స్ ని మనం యాక్సెస్ చేసుకుంటున్నట్టు. ఓకే, ఈజ్ నాట్ నల్ అంటే నల్లు కాకోకుండా ఉన్న ప్రతి ఒక్క రికార్డ్ ని, నల్లు కాకోకుండా ఉన్న రికార్డ్స్ ని మనం యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాం. ఐ హోప్ మీకు వీటి అన్నిటికీ క్లారిటీ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ఆపరేటర్స్ అన్ని మీకు తెలిస్తేనే వీ కెన్ రియల్లీ యూజ్ ఇట్. వీటన్నిటిని ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేస్తారో అర్థమవుతుందా? వేర్ క్లాజ్ ని ఎక్కువగా అప్లై చేసేటప్పుడు మనం ఎక్కువ వాటిని యూజ్ చేస్తా ఉన్నాం అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనం సెలెక్ట్ కమాండ్, ఒకవేళ మీరు ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటే ఏం చేస్తారంటే ఇలా దీని మీద రన్ ఎగ్జాంపుల్ మీద క్లిక్ చేస్తే మనకి గెట్ యువర్ ఓన్ సీక్వెల్ సర్వర్ అన్నప్పుడు గెట్ ఫ్రీ వెబ్సైట్. ఓకే, ఇవి ఎక్సర్సైజ్ చేయండి అని ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆపరేటర్ ఇన్ పోస్ట్గ్రెస్ సీక్వెల్. ఇక్కడ మీరు చూసిన వాటిల్లో ఏది ఆపరేటర్ కాదు? మనకి ఈక్వల్ టు ఉంది కదా, బిట్వీన్ కూడా ఉంది కదా, ఐ లైక్ కూడా ఉంది కదా, ఇదే కదా లేంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశారనుకోండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కావాలనుకుంటే క్లిక్ ఆన్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఇక్కడ స్టేట్మెంట్ ఉంది, ఇక్కడ చూడండి. రైట్ ది సీక్వెల్ స్టేట్మెంట్ దట్ సెలెక్ట్ ది ఆల్ ద రికార్డ్స్ వేర్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫీల్డ్ ఇయర్ ఈస్ లెస్ దెన్ 1970. సో ఇయర్ అనేది ఏమి ఉండాలి? లెస్ దెన్ 1970 కదా. సో ఇలా స్టేట్మెంట్ రాసి సబ్మిట్ ఆన్సర్. ఓకే, ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ అనుకో కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ వచ్చింది కదా. ఈ క్వశ్చన్ చదివి దానికి కరెస్పాండింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే మిస్ అయినాయో వాటిని ఫిల్అప్ చేయడానికి ట్రై చేయండి. సో మనకి క్లారిటీ వచ్చేది. డోంట్ యూజ్ చాట్ జీపీటీ అండ్ ఆల్. రైట్ ద సీక్వెల్ స్టేట్మెంట్ దట్ సెలెక్ట్ ద ఆల్ ద రికార్డ్స్ వేర్ ద వాల్యూస్ ఆఫ్ ద మోడల్ స్టార్ట్ విత్ ద క్యాపిటల్ లెటర్. ఓకే, మోడల్ అనేది
క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి కదా, లైక్ Their model like percentile capital M. పర్సెంటైల్ Sir, capital M percentile. క్యాపిటల్ ఎం పర్సెంటైల్, రైట్. సో ఇలా Yes. వచ్చేసి సబ్మిట్ ఆన్సర్. సో రాంగ్ ఆన్సర్ వచ్చింది ఎందుకు? I think percentile should be out of the braces. ఇక్కడ మనం డబుల్ కోట్స్ ఇచ్చినాం. Quotes. చూడండి అన్న, డబుల్ Double కోట్స్ కి సింగిల్ కోట్స్ కి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. డోంట్ యూజ్ ద డబుల్ కోట్స్. మనం పైథాన్ చేసి ఉంటాం కాబట్టి డబుల్ కోట్స్ ఇస్తూ ఉంటాం, ఇక్కడ ఎర్రర్ వస్తూ ఉంటది. ఇంకొక ఆపరేటర్, పెర్ఫార్మింగ్ ద కేస్ ఇన్సెన్సిటివ్ సెర్చ్ ఫర్ ద కార్డ్ మోడల్ దట్ ఎండ్స్ విత్ లెటర్ డి. ఎండ్స్ విత్ అంటున్నాడు, ఎండ్స్ విత్ లెటర్ డి. ఎండ్స్ విత్ అంటే లాస్ట్ లోనే కదా డి ఉండాల్సింది. ఇదే కదా. ఓహ్ సారీ, ఐ లైక్ కదా. ఇన్ కేస్ సెన్సిటివ్ అంటే ఏం రాయాలి? ఐ కదా రాయాల్సింది, లైక్ Yes. కాదు కదా. ఇక్కడ క్లారిటీకి మెన్షన్ చేసిండు కదా, ఇన్సెన్సిటివ్ అన్నప్పుడు ఐ, లైక్, సింగిల్ లాస్ట్ లెటర్ ఎండ్ అంటుండు కాబట్టి లాస్ట్ లో రాయాలన్నమాట డి. ఓకే. సో బిఫోర్ ద డి మనకి ఏ క్యారెక్టర్ అయినా ఉండొచ్చు కాబట్టి మనం పర్సంటైల్ ఇచ్చేసినాం. అర్థమైందా? ఐ లైక్, Yes. ఇన్సెన్సిటివ్ కాబట్టి ఐ లైక్, అండ్ లాస్ట్ క్యారెక్టర్ కాబట్టి లాస్ట్ లో డి ఇవ్వాలి కాబట్టి పర్సంటైల్ డి. సో ఈ విధంగా మనం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఇంకొక ఆపరేటర్కి వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ చూడండి, కంప్లీట్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ సో దట్ ఇట్ విల్ రిటర్న్స్ ఆల్ ద కార్స్ విత్ ఈదర్ ద బ్రాండ్ ఫోర్డ్ అయిన ఉండాలి ఆర్ ద బ్రాండ్ వోల్వో. హింట్, యూజ్ ద లాజికల్ ఆర్ ఆపరేటర్ ఇచ్చామంటున్నాడు. అర్థమైందా? సో మనకి ఏ బ్రాండ్లు ఉండాలి? ఫోర్డ్ అని ఉండాలి, ఆరెల్స్ ఇంకే ఉండాలా చెప్పండి? వోల్వో అని ఉండాలి, అంతే కదా. సో ఆర్ ఆపరేటర్ ఇంటి కూడా ఇచ్చిండు కాబట్టి మనం అప్లై చేయాలి ఇట్లా. ఐ హోప్ మీరు ఫాలో అవుతున్నారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, సెలెక్ట్ ఆల్ కార్స్ వేర్ ద ఇయర్ హ్యాస్ వాల్యూస్ బిట్వీన్ 1970కి 1980కి మధ్యలో ఉండాలి. ఓకే, ఇయర్ బిట్వీనే కదా మనం యూజ్ చేయాల్సింది. ఇప్పుడు బిట్వీన్ రాయండి, కమాండ్ రాయండి 1970, ఎందుకంటే ఆల్రెడీ ఇయర్ బిట్వీన్ 1970 అండ్ 1980. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ వేర్ కస్టమర్ నేమ్ ఈస్. సో ఇక్కడ ఏంటి, సెలెక్ట్ ఆల్ కస్టమర్స్ వేర్ ద కస్టమర్ నేమ్ ఫీల్డ్ కంటైన్స్ అట్లీస్ట్. ఇక్కడ చెప్పండి అన్న, సెలెక్ట్ ఆల్ కస్టమర్స్ వేర్ ద కస్టమర్ నేమ్ అనేది కంటైన్స్ అట్లీస్ట్ వన్ ఏ క్యారెక్టర్. అట్లీస్ట్ వన్ ఏ క్యారెక్టర్ ఉండాలన్నమాట. అట్లీస్ట్ వన్ అంటుండు కదా, అంటే ముందు ఉండొచ్చు లాస్ట్ లో ఉండొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు. సో పర్సంటైల్ Percentile. ఏ A percentile. పర్సంటైల్, ఏ పర్సంటైల్. అర్థమైందా?
సో ఇక్కడ మనం Yes, sir. లైక్ యూజ్ చేయాలి. లైకే కదా. Yes, sir. ఐ లైక్ ఇందాక నేను ఇది చేసిన లైక్ ఐ లైకా I like is equal to. I like, sir. లాస్ట్ ఇందాక యూజ్ చేసిన దాని లైక్ అంటున్నా. I like, sir. I like is equal to. I like. ఇందాక యూజ్ చేసింది ఐ లైకే కదా. Sir. లేదు మరి ఇదే కదా, ఇదే యూజ్ చేస్తున్నాం కదా, ఇదే కదా నేను కూడా యూజ్ చేసింది. ఇందాక ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టలేదు సార్ లాస్ట్ లో. ఇన్వర్టెడ్ కామర్స్ ఏంటి? సింగిల్ కోలన్స్ పెట్టలేదు. అది సింగిల్ కోట్స్ లోనే మనం పెట్టింది ఇందాక కూడా. ఇందాక పెట్టలేదు సార్. ఇందాక మనం ఐ లైక్ అని పెట్టేసి స్పేస్ ఇచ్చేసి ఆహా, లెటర్ ఇచ్చి పర్సెంటైల్ ఇచ్చి పెట్టాము అంతే. జస్ట్ అంతేగాని ఇవి స్ట్రింగ్స్ ఇవ్వలేదా? ఇట్లా స్ట్రింగ్ లాగా ఇవ్వలేదు మనం. స్ట్రింగ్ లాగా ఇవ్వలేదా? ఓకే. అండ్ వి హావ్ యూజ్డ్ ఐ లైక్. ఇది ఎందుకు ఇక్కడ పర్సెంటేజ్ ఎందుకు యూజ్ చేశాను చెప్పండి. ఎందుకంటే ఏ క్యారెక్టర్ ఉండాలి, అట్లీస్ట్ ఒక్కసారన్నా ఏ క్యారెక్టర్ ఉండాలి, అందుకని ఏ పెట్టినాం. ఓకేనా. ఏకు ముందున్న ఏ క్యారెక్టర్ ఉండొచ్చు, ఏ తర్వాత ఉండొచ్చు, నాకు ఎప్పుడు ఏ ఉన్నా నాకేం ప్రాబ్లం, అట్లీస్ట్ ఒక్కసారన్నా ఏ అనేది రిపీట్ అవ్వాలి. సో అందుకని నేను ఏ అనేది ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి పర్సెంటేజ్ ఇచ్చిన. సో ఏ తర్వాత ఉన్న ఏదైనా క్యారెక్టర్ ఉండొచ్చు, ఏ బిఫోర్ అయినా ఏమైనా ఉండొచ్చు, అట్లీస్ట్ ఒకసారి ఉండాలి కాబట్టి నేను పర్సెంటేజ్ ఇచ్చిన అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ఆల్ కస్టమర్ వేర్ ద కంట్రీ ఫీల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిస్ట్. ఇప్పుడు దీనికి మీనింగ్ దీన్ని ఎలా రాయాలో చెప్పండి ఇప్పుడుగా మీరు. లైక్ పర్సెంటైల్ ఎన్ పర్సెంటైల్ ఇచ్చి చేయొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ కస్టమర్ వేర్ ద కంట్రీ ఫీల్డ్ వన్ ఆఫ్ ద వాల్యూ ఇన్ ద ఫాలోయింగ్. వాల్యూ ఇన్ అంటుంది కదా, మొత్తం ఇన్ ఓకే, ఇన్ పెరాంథసిస్ అండ్ ఇక్కడ అంతా తీసుకొచ్చి నార్వే ఇన్ కమాండ్. ఇక్కడ మనం ఎందుకు ఏదన్నా ఒకటి మ్యాచ్ అయితే సరిపోయింది అంటుండు కదా. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? సెలెక్ట్ ఆల్ కస్టమర్స్ వేర్ ద కంట్రీ ఫీల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద వాల్యూ ఇన్ ది లిస్ట్. మనకి ఎప్పుడన్నా ఒక గ్రూప్ ఇచ్చి ఆ గ్రూప్ లో ఏదన్నా ఒక్కటి ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ దిస్ వన్. అర్థమైందా? ఒక కంట్రీ ఇన్ దిస్ పర్టిక్యులర్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్, దెన్ మనం సబ్మిట్ కొట్టేస్తే కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ దీనికి చెప్పండి మరి ఇప్పుడు. సెలెక్ట్ ఆల్ కస్టమర్ వేర్ ద కంట్రీ ఫీల్డ్ నాట్ వన్ ఆఫ్ ద వాల్యూ ఇన్ ద ఫాలోయింగ్ లిస్ట్. ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ మన కంట్రీ ఇచ్చేసిండు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చేసిండు. ఇక్కడ అప్లై చేయాల్సింది ఏంటిది? నాట్ ఇన్. మనకి అదే కదా ఇక్కడ క్లారిటీ మెన్షన్ చేసింది, నాట్ వన్ ఆఫ్ ద వాల్యూ ఇన్ ది అంటుంది, నాట్ ఇన్. సో ఈ కంప్లీటెడ్ పోస్ట్ గ్రేస్ ఆపరేటర్స్ ఎక్సర్సైజెస్ ఫ్రమ్ ది W3 స్కూల్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్, మీరు ఇలా చేసేసి ఇక్కడ వచ్చినవి ఉన్నాయి కదా, దీన్ని మీరు షేర్ చేసేసేయండి లింక్డ్ఇన్ లో, వాటిలో ఇట్లో షేర్ చేసేయండి. అర్థమైందా లేదా? ఇవి ఆపరేటర్స్ గురించి. ఐ హోప్ మీకు ఆపరేటర్స్ మీద ఒక క్లారిటీ వచ్చేసిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా.
ఇప్పుడు మనకి సెలెక్ట్ కమాండ్ చూద్దాం. సెలెక్ట్ అన్నప్పుడు మనకి లాస్ట్ నిన్నటి వరకు ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ స్టార్ అంటే అన్ని కాలమ్స్ అన్నమాట. సో జనరల్ గా మనం సెలెక్ట్ అనేది టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేసెస్, ఫర్ దట్ వీఆర్ యూజింగ్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ కదా. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో యూ హ్యావ్ టు స్పెసిఫై ద కాలమ్ నేమ్స్. సో మీరు ఏ కాలమ్స్ అయితే మన దగ్గర ఉన్న టేబుల్స్ లో మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి కదా, ఆ మల్టిపుల్ కాలమ్స్ ని ఏ కాలమ్స్ ని మనం రిట్రీవ్ చేసుకుంటున్నామో ఆ కాలమ్స్ నేమ్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ టేబుల్లో మనకి మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి, అందులో నాకు ఓన్లీ కస్టమర్ నేమ్ అండ్ కరస్పాండింగ్ కంట్రీ ఈ రెండే నాకు కావాలి అనుకున్నప్పుడు సెలెక్ట్ కస్టమర్ నేమ్ కంట్రీ ఇవ్వాలి. అలా కాకుండా మనం స్టార్ ఇచ్చామనుకో అన్ని కాలమ్స్ ని యాక్సెస్ చేసేసింది. ఇంకో ఇఫ్ యూ వాంట్ రిటర్న్ ఆల్ ద కాలమ్స్ దెన్ వీ కెన్ యూజ్ ది స్టార్ అన్నమాట. అలా కాకుండా నాకు స్పెసిఫిక్ కాలమ్స్ మాత్రమే యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు కాలమ్ నేమ్ 1 కాలమ్ నేమ్ 2 చేసుకుంటే సరిపోయింది. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, డ్రాగ్ అండ్ డ్రాప్ ద మిస్సింగ్ కోడ్, సెలెక్ట్ ఆల్ కాలమ్ ఫ్రమ్ ద కస్టమర్. సో మనం ఏం చేసుకోవాలి, సెలెక్ట్ పెట్టుకోవాలి, సెలెక్ట్ స్టార్ అండ్ ఫ్రమ్, సబ్మిట్ ఆన్సర్ అట్లా. ఓకే, అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ఇంకా ఎక్సర్సైజెస్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. ఇక్కడ మళ్ళా రైట్ ది సీక్వెల్ స్టేట్మెంట్ టు సెలెక్ట్ ది సిటీ అండ్ కంట్రీ ఫ్రమ్ ద కస్టమర్ టేబుల్. సో మనం ఏం చేయాలి, సెలెక్ట్ సిటీ అదే కదా, సిటీ తర్వాత కంట్రీ. సిటీ కంట్రీ ఎక్కడ నుండి యాక్సెస్ చేసుకుంటున్నాం, ఫ్రమ్ కస్టమర్స్ టేబుల్. ఓకే, సబ్మిట్. నెక్స్ట్ క్వశ్చన్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రైట్ ది సీక్వెల్ స్టేట్మెంట్ దట్ సెలెక్ట్ ది ఆల్ కాలమ్స్ అండ్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ది కార్స్ టేబుల్. సో సింపుల్ గా మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని పెట్టేసి సరిపోయేది కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఈ విధంగా మనకి ఎక్సర్సైజ్ కూడా చేయండి. తర్వాత డిస్టింక్, ఎందుకంటే డిస్టింక్ ఈజ్ వెరీ యూస్ఫుల్. ఎందుకంటే మనకి డూప్లికేట్ థింగ్స్ మనకు వద్దు, ఓన్లీ యూనిక్ గా ఉన్న వాటిని మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి. సెలెక్ట్ ది డిస్టింక్ట్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు రిటర్న్ ఓన్లీ డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ వాల్యూస్ ఇన్సైడ్ ఆఫ్ ద టేబుల్. ఓకే, ఇన్సైడ్ ఆఫ్ ద టేబుల్ కాలమ్ మైట్ బి కంటైన్స్ ది మెనీ డూప్లికేట్ వాల్యూస్ వద్దు అనుకున్నప్పుడు మనం డిస్టింక్ట్ యూజ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఈ కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, డిస్టింక్ట్ కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, అర్థమవుతుందా? when you want to return the only non-duplicate elements or unique elements contains only inside the table column may contains the duplicate values. Sometimes you only want the list the different distinct values, duplicate values కాకుండా యూనిక్ ఉన్న వాల్యూస్ మాత్రం యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు then we can go ahead with the distinct అన్నమాట. సో అప్పుడు డూప్లికేట్స్ ని ఆటోమేటికల్ గా రిమూవ్ చేసేసిద్ది. ఇప్పుడు చూడు, ఇక్కడ సెలెక్ట్ ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్ ఫ్రమ్ ద కంట్రీ కాలమ్ అంటే కంట్రీ ఓన్లీ మనకి మన టేబుల్లో డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి, సేమ్ కంట్రీ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది. అలా కాకుండా నాకు ఓన్లీ యూనిక్ కంట్రీస్ కావాలి. సెలెక్ట్ డిస్టింక్ట్ కంట్రీ ఫ్రమ్ కస్టమర్స్, మనకి సేమ్ కంట్రీ 100 సార్లు రిపీట్ అయినా సరే అది ఒక్కసారిగానే కన్సిడరేషన్ చేసుకొని ఇచ్చిద్ది అనమాట. ఈవెన్ దో కస్టమర్ టేబుల్ హ్యాస్ ద 91 రికార్డ్స్ అండ్ ఇట్ హ్యాస్ ఓన్లీ 21 డిఫరెంట్ కంట్రీస్ అండ్ సో మనం ఇప్పుడు ఇది ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు మనకు ఓన్లీ 21 కంట్రీస్ నేమ్స్ మాత్రం వచ్చేస్తాయి అన్నట్టు. ఓకే, అదే ఇప్పుడు కౌంట్ అని ఫంక్షన్ యూజ్ చేసామనుకో ఇప్పుడు ఎన్ని కౌంట్ వచ్చింది అంటే ఇప్పుడు మనకి 21 అనేది రిజల్ట్ వచ్చింది అనమాట. సో ఇక్కడ మనం డిస్టింక్ట్ కంట్రీ అని ఇచ్చినప్పుడు ఓన్లీ కంట్రీస్ నేమ్స్ మాత్రమే రిటర్న్ చేసిద్ది. కానీ ఇప్పుడు కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ అన్నాం కదా, కౌంట్ ఆన్ డిస్టిక్ అన్నప్పుడు మనకి ఏమైంది అంటే నెంబర్ వచ్చింది అవుట్పుట్. సో వెన్ యూ we can also use the distinct keyword in a combination of the count statement, which is example below. It will return the number of different countries. ఎన్ని డిఫరెంట్ కంట్రీస్ ఇక్కడ చెప్తున్నా కదా, 21 డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి కదా. అవుట్ ఆఫ్ 91 రికార్డ్స్ లో 21 కంట్రీస్ మాత్రమే రిపీట్ అవుతున్నాయి. సో మనం కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ కంట్రీ అని ఇచ్చినప్పుడు మనకి రిజల్ట్ వచ్చేసరికి ఒక నెంబర్ వచ్చింది అన్నట్టు. అర్థమైందా? సో డ్రాగ్ అండ్ డ్రాప్ ద మిస్సింగ్ కీవర్డ్ టు మేక్ షూర్ యువర్ రిజల్ట్ విల్ బి రిటర్న్స్ ది నెంబర్, నో డూప్లికేట్ రోస్ అంటుంది కాబట్టి
నో డూప్లికేట్ రోస్, డిస్టింక్ట్ సబ్మిట్. డిస్టింక్ట్ యూజ్ చేసుకుంటే మనకు ఓన్లీ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ట్రూ అబౌట్ సెలెక్ట్ డిస్టింక్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు చెప్పండి, సెలెక్ట్ డిస్టింక్ట్ వల్ల యూజ్ ఏంటి? ఇట్ విల్ రిటర్న్ ఓన్లీ డూప్లికేట్స్, ఇట్ రిటర్న్ నో డూప్లికేట్స్, ఇట్ రిటర్న్స్ ఆల్ రికార్డ్స్. ఈ మూడిట్లో ఆన్సర్ ఏది? సెకండ్ వన్ సార్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ స్టేట్మెంట్, ఓకే. So write the SQL statement that select country from the table customer, return only different values. ఇక్కడ మనం ఏం చేయాలి ఇప్పుడు? సెలెక్ట్ డిస్టింక్ట్, అంతే కదా? స్పెల్లింగ్ తప్ప? Write the SQL statement, column country from the table customer, return only different values. Return only different values. Select distinct. స్పెల్లింగ్ కరెక్టా కదా? డిస్టింక్ట్ కి ఇదే కదా, డిస్టింక్ట్. స్పెల్లింగ్ చూసుకోవాలి. అర్థమైందా లేదా? ఇప్పుడు ఇప్పుడు మీకు ఎక్కడి వరకు అర్థమైంది? వేర్ క్లాజ్ కూడా మనం ఫినిష్ చేసేస్తాం. ఆల్రెడీ మనకు వేర్ క్లాజ్ కూడా మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. వేర్ ఇట్ కుడ్ హెల్ప్ యూ జస్ట్ టు ఫిల్టర్ అన్నమాట. ఇది డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ సంథింగ్, వేర్ క్లాజ్ యూజ్ టు ఫిల్టర్ ద రికార్డ్స్. మీరు ఈ కీవర్డ్స్ యూజ్ చేయాలి. ఫిల్టర్ చేయడం కోసం ఏ కమాండ్, ఏ కీవర్డ్ యూజ్ చేస్తారు అనుకున్నప్పుడు వేర్ క్లాజ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది వేర్ క్లాజ్ అన్నప్పుడు ఫిల్టర్ ద రికార్డ్స్ అని చెప్పాలన్నమాట. విచ్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ ఓన్లీ దోస్ రికార్డ్స్ దట్ ఫుల్ఫిల్ ద స్పెసిఫిక్ కండిషన్. ఇఫ్ యూ వాంట్ టు రిటర్న్ ఓన్లీ రికార్డ్స్ వేర్ ద సిటీ ఈజ్ లండన్, వీ కెన్ స్పెసిఫై దాట్ ఇన్ ద వేర్ క్లాజ్. ఓకే, మనకి ఓన్లీ లండన్ సిటీ మ్యాచ్ అయిన రికార్డ్స్ అన్నిటినీ మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే వేర్ సిటీ ఫాలోడ్ బై ది సిటీ ఈక్వల్ టు లండన్. మనకి ఇవన్నీ ఆల్రెడీ తెలుసు కదా నాన్న. మనం కస్టమర్ ఐడి 19, సో టెక్స్ట్ ఫీల్డ్ వర్సెస్ న్యూమరికల్ ఫీల్డ్. ఇది టెక్స్ట్ ఫీల్డ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సింగిల్ కోట్స్ రాయాలి. న్యూమరికల్ ఫీల్డ్స్ వచ్చినప్పుడు మనం సింగిల్ కోట్స్ లో ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్ గా నెంబర్ ఇస్తే సరిపోయింది అనమాట. ఓకే, గ్రేటర్ దాన్ ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసినవే. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఇవాళ పోస్ట్గ్రెస్ ఈక్వల్ సింటాక్స్ లో ఈ ఆపరేటర్స్ సెలెక్ట్ డిస్టింక్ట్ వేర్ క్లాజెస్ ఇక్కడ వరకు చూడండి. రేపు మనం ఆర్డర్ బై చూసేసి ఇవన్నీ మనకి స్టాటిస్టికల్ లిమిట్స్, మిన్ మ్యాక్స్, కౌంట్, సమ్, యావరేజెస్, ఓకే, ఈవెన్ లైక్ అండ్ ఎండ్ కూడా మనకి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. బిట్వీన్ కూడా మనకి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో మనకి జాయింట్స్ అండ్ గ్రూప్ బై, హ్యావింగ్, ఇవన్నీ మనం కమింగ్ సెషన్ లో చూద్దాం. సో రేపటి సెషన్ మనకి ఆర్డర్ బై గురించి చూస్తాను. ఆర్డర్ బై, టైం కుదిరితే గ్రూప్ బై, హ్యావింగ్ బై కూడా చూద్దాం. ఓకే ఓకే నాన్న, టీకే. మరి నేను వస్తాను ఇన్స్టిట్యూట్కి, మీరు రెడీగా ఉండండి, ప్రాక్టీస్ చేసుకుంటుండండి ఈ లోపల. చలో బాయ్. Okay, sir. Thank you.